లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి స్టూడియో వన్ ప్లస్ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. పుష్ప ఫ్రాంచైజీ పాన్ ఇండియా లెవెల్లో ఎలాంటి విజయాలు నమోదు చేసిందో మనందరికీ తెలుసు. 2 భాగాలు ఇండియాని షేక్ చేశాయి. 2 కలిపి 2000 కోట్లకు పైగా వసూళ్లు సాధించి పాన్ ఇండియాలో సంచలన ఫ్రాంచైజీగా మారింది. భారతీయ చిత్ర పరిశ్రమలో పుష్పకంటూ ఓ ప్రత్యేక ఉందని నిరూపించుకున్నారు. 2వ భాగంలోనే పుష్ప 3 కూడా లీడ్స్ వదిలేశారు. కానీ కథ మాత్రం సిద్ధంగా లేదు. లీడ్స్ అంటే ఇచ్చారు కానీ ఎలా మొదలు పెట్టాలి, ఎలా ముగించాలి అన్నది క్లారిటీయే లేదు. మరి ఈ విషయాన్ని అల్లు అర్జున్, సుకుమార్ స్వయంగా తెలిపారు. ఈ నేపథ్యంలో ఇప్పట్లో పుష్ప 3 ఉండదని అంతా ఓ అంచనాకైతే వచ్చేశారు. 4-5 ఏళ్ల పాటు బన్నీ, సుకుమార్ ఇదే ప్రాజెక్ట్ కోసం పనిచేయడంతో వాళ్ళతో పనిచేయాలనుకున్న వాళ్ళకు కూడా అవకాశం రాకుండా పోయింది. అలా ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఈ ద్వయం కూడా లాంగ్ గ్యాప్ తీసుకునే పుష్ప 3 చేయాలని భావించారు. కానీ తాజాగా సమీకరణాలు మారుతున్నట్లు కనిపిస్తోంది. సుకుమార్ పుష్ప 3 స్క్రిప్ట్ పనులు మొదలు పెట్టినట్లు సమాచారం. ఇప్పటి నుంచి మొదలు పెడితే తప్ప స్క్రిప్ట్ సిద్ధం చేయడం వీలు పడదని నెమ్మదిగా కలం పట్టినట్లు తెలుస్తోంది. అసలే సుకుమార్ గందరగోళం మనిషి. స్క్రిప్ట్ ఓకే అయిన తర్వాత వాటిని సీన్స్ పరంగా రకరకాల వెర్షన్స్ తీస్తుంటారు. వాటిలో ఒకదాన్ని ఎంచుకోవడంలో చాలా గందరగోళానికి గురవుతుంటారు. మరి ఇలాంటి క్రమంలో తన రైటింగ్ టీం సహకారం తీసుకుని ఫైనల్ చేస్తుంటాడు. ఇదంతా పక్కన పెడితే రామ్ చరణ్ తో తన 17వ చిత్రం కూడా డైలమాలో పడినట్లు ప్రచారం జరుగుతోంది. మధ్యలోకి సుకుమార్ దిగుతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. పుష్ప 3 రైజింగ్ కి ఇది ఓ కారణంగా వెలుగులోకి వస్తుంది.